మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్నగర్ జిల్లాలో బైపాస్ రోడ్లో తరచూ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ఏదైతే మహబూబ్నగర్ సమీపంలో ఉన్న బైపాస్ ఏదైతే రోడ్ రద్దీని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన బైపాస్ ఏదైతే కుటుంబాల్లో చాలా మంది కుటుంబాల్లో విషాదం నిలిపని చెప్పొచ్చు. ఏదైతే బైపాస్ మనం ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఏదైతే బైపాస్ రోడ్లో ఉన్నామో ఇది ప్రధానంగా చించోలి వెళ్లే రహదారి. ఈ బైపాస్ ఏర్పాటు చేసిన బైపాస్ మీద దాదాపు వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంది. చాలా మంది కుటుంబాల్లో విషాదం నింపుతుందని చెప్పొచ్చు. ఏదైతే గత 3 రోజుల కిందట ఏదైతే ఇదే ప్రమాదంలో ఇదే పరిస్థితుల్లో మనం ఇక్కడైతే చూస్తున్నాం విజువల్స్ లో ఏదైతే ఈ రోడ్డు ఏదైతే వ్యక్తి అయితే కారు వెళ్తున్న కారు ఒక్కసారిగా ఏదైతే బైక్ లో ఉన్న వ్యక్తి అడ్డం రావడంతో ఒక్కడేసారి కూడా గుద్దుకొని ఈ ఏదైతే వాహనాన్ని ఢీక్కొని ఏదైతే చెట్టుకు ఢీకొని మృతి చెందడం జరుగుతుంది. ఏదైతే ఈ మనం విజువల్స్ లో చూస్తున్నాం ఈ బైపాస్ లో అతివేగం కూడా దీనికి కారణమని చెప్తుంది. ఏదైతే ఈ ప్రధానంగా ఏదైతే ఈ బైపాస్ రోడ్డు అతి విశాలంగా ఉండటం ఎక్కువగా కూడా తరచూ స్పీడ్ గా వెళ్తున్నాయి. అయితే రోడ్డుని కట్ చేసి ఎక్కడైతే ఈ బైపాస్ రోడ్ లో ప్రధానంగా రోడ్లను కట్ చేసి రోడ్డు దాటడం వల్ల ఈ తరచు ప్రమాదాలకు కొనసాగుతున్న కూడా ఏదైతే స్థానికులు చెప్తున్నారు. ఏదైనా ఇప్పుడు ఈ సంబంధించి మన విజువల్స్ లో చూస్తున్నాం ఇది బైపాస్ మెయిన్ ఏదైతే ప్రధాన రహదారి పైన కూడా అయితే వరుసగా ఎక్కువ స్పీడ్ కూడా ఉంటాయి, వాహనాలు ఎక్కువ స్పీడ్ లో ఉంటాయి. అయితే ఈ రోడ్డు డివైడర్ ఏదైతే దాదాపు 4 కిలోమీటర్ ఏదైతే అక్కడ నుంచి ఏదైతే పిస్తా హౌజ్ నుంచి ఏదైతే బైపాస్ ఏదైతే కలెక్టరేట్ బైపాస్ రోడ్ వరకు ఏదైతే భూత్పూర్ వెళ్లే రోడ్ వరకు ఉంది. ఈ భూత్పూర్ రోడ్ వరకు కూడా ఎక్కడ కూడా ఏదైతే మధ్యలో దాదాపు 4 కిలోమీటర్ల వరకు కూడా ఏదైతే రహదారి రాట ఏర్పాటు చేయడం ప్రధాన కారణం అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే వాహనదారులు ఏదైతే దగ్గర అవుతుందంటూ వాహనదారులు ఎక్కడికక్కడ డివైడర్లపై దాటడం కూడా మనం ఈ విజువల్ చెప్పొచ్చు. దీంతో వరుస ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా అయితే మొన్న 2 రోజుల కిందట ఈ ప్రమాదాలు ఏదైతే ఈ బైపాస్ రోడ్ లో జరుగుతున్న వర్షపదంలో కూడా కుటుంబాల విషాదం కూడా నింపుతుందని చెప్పొచ్చు. అయితే బైపాస్ కరెక్ట్ ఏదైతే సరైన డిజైన్ లేకపోవడం, అలాగే విశాలమైన రోడ్లు కావడం, వాహనాలు పరిమించి వేగం పోవడం, ముఖ్యంగా రాత్రి వేళలో ప్రైవేటు వాహనాలు అత్యంత వేగంగా కూడా పయనిస్తూనే ఉంటాయి. అయితే ఈ బైపాస్ పొడిపిన స్ట్రీట్ లైట్ సరిగా వెలగకపోవడం కూడా ఈ ప్రమాదాలకు కారణంగా మలుపు దగ్గర సరిగ్గా కమ్మించుకోవడం, అదే చెట్లు ఉండడం కూడా ఇది అంటూ అయితే ప్రధానంగా ఇది అతివేగం ఇక్కడ కూడా మనకు ఉందని చెప్పొచ్చు. ఏదైతే గత 2 రోజుల కింద జరిగిన ప్రమాదంలో అయితే అతివేగంగా ఓ యువకుడు వచ్చి ఏదైతే వాహనంకు రోడ్డుకు మనం ఇప్పుడు ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఇది సంబంధించి కూడా ఈ రోడ్డు పొడుపున ఉన్న ఈ చెట్లను నుంచి ఒక వ్యక్తి ఇక్కడ నుంచి రావడం జరిగింది. ఈ వ్యక్తి ఇక్కడ నుంచి దాటుతూ ఏదైతే రోడ్డు దాటే క్రమంలో కూడా ఇక్కడ ఢీకొన్నట్టు తెలుస్తుంది. ఢీకొని ఏదైతే బైక్ మనం ఏదైతే సీసీ ఫుటేజ్ లో చూస్తున్నాం. మనం సీసీ ఫుటేజ్ సంబంధించి కూడా చూడొచ్చు. ఏదైతే ఈ ప్రధానంగా ఏదైతే రోడ్డు డివైడర్ల నుంచి మధ్యలో చించుకొని వచ్చి ఈ రోడ్డు దాటడం వల్లతో ఇక్కడ ఢీకొని ఒక యువకుడు అయితే కారు అది తప్పి ఏదైతే చెట్టుకు ఢీకొని మృతి చెందడం జరిగింది. మనం ఏదైతే ప్రధానంగా ఈ రోడ్డు 4 కిలోమీటర్లు ఉన్న రహదారిలో ఒకే వద్ద డివైడ్ ఏదైతే మలుపు ఏర్పాటు చేయడం కూడా దీనికి ప్రధాన కారణం అని చెప్పొచ్చు. ఈ రోడ్డు మధ్యలో నుంచి ఏదైతే అతి దగ్గర అవుతుందని చెప్పి రోడ్డు మధ్యలో నుంచి దాటడం, ఇలాగే వాహనాలు వెళ్లేదారికి అడ్డం రావడంతో ఈ ప్రమాదం మనం చిట్ చేసుకుంది. అలాగే తరచూ అంటే ఈ 4 కిలోమీటర్ దాదాపు ఏదైతే మొందల తాండా సమీపంలోని అలాగే ఎనుగొండ సమీపంలో దగ్గర కూడా డివైడర్ ఏర్పడింది. కానీ ఈ తాండా సమీపంలోని ఇలాంటివి ఒక 4-5 ఉండడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించి కూడా మన అసలు ఏం జరిగింది ఇక్కడ వాళ్ళ ఏదైతే బాబు ఇక్కడ డివైడర్ తీసుకొని డివైడర్ నుంచి బైక్ వ్యక్తిని తప్పించబోయి చనిపోయినట్టు ప్రస్తుతం మన ఏదైతే ఇతని బాబు యొక్క తండ్రి మన అవుతున్నాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది మీరు సీసీ ఫుటేజ్ ఏం చూసినారు? మాకు సెకండ్ డే తెలిసింది ఇక్కడ ఏమైందో అన్నట్ల మేము ఇక్కడ వచ్చి CCTV చూడనికే దానికి బయటికి వెళ్ళినాక తెలిసింది ఇక్కడ ఒక బైక్ తీసుకొని ఒక వ్యక్తి అక్కడ డివైడర్ని సొంత యూజ్ కోసం అక్కడ కట్ చేసి ఆయన డైలీ వస్తున్నాడో ఏమో అన్నట్లా కనిపించింది. అక్కడ నుంచి క్రాస్ అవుతున్నాడు. ఇక బాబు బైపాస్ రోడ్ అన్నట్లా కొద్దిగా స్పీడే ఉన్నారు. ఏమి స్పీడ్ ఉందో ప్రతి బండి అయితే ఇక్కడ స్పీడ్ ఉంది. మా బాబు అయితే 100 లోపే ఉంటాడు, అంతకన్నా ఎక్కువ స్పీడ్ అయితే నడపడు. కానీ అక్కడ సగం బండి పైనకి ఎక్కినాక బ్యాలెన్స్ అన్కంట్రోల్ అయినందుకు బ్రేక్ వద్దనకి రాలేదో ఏమైందో కానీ అంత ప్రాబ్లం అయినాక ప్రమాదంలో చెట్టుకు ఢీకొని చనిపోయాడు. పోలీసులు అతివేగంగా ఉంటున్నారు అంటే పోలీసులు కూడా సీసీ ఫుటేజ్ గమనించారా? మీతో ఏమని చెప్పారు వాళ్ళు? పోలీసు వాళ్ళు CCTVలు ఇంకా చూడలేదు. ఎందుకంటే చనిపోయిండు అన్నట్ల వాళ్ళు ఇంకా దానికి ఏం రెస్పాన్స్ కాలే.
మేమే దాన్ని వెనకబడి ఏమైందో అన్నట్ల ఒక కానిస్టేబుల్కి తోలుకొచ్చి ఆ సీసీటీవీ చూస్తే ఇక దాని తర్వాత ఈరోజు పోయి సిఏ గారిని కలిసి ఇట్లా అయిందని చెప్పి వచ్చినాము. నేను చూస్తా, నేను దీనికి ఎంక్వైరీ చేస్తా అని చెప్పి మాకు మాట ఇచ్చాడు. ఇక ఇంతవరకు దాని తర్వాత మేము ఇక్కడ వచ్చినాము. ఈరోజు సండే అని మళ్ళీ సాయంత్రం వరకు ఏమైనా చేస్తారో రేపు చేస్తారో. చనిపోయిన మీ బాబు అసలు తానే డ్రైవింగ్ చేసినా ఇంకెవరన్నా ఉన్నా ప్రమాదం? ఒక్కడే ఉన్నాడు, సింగిల్. ఎందుకో ఇక్కడ ఏమి పని మీద వచ్చిండో మాకైతే తెలియదు. వచ్చిండు ఇంటికి రానికే మళ్ళా వస్తున్నాడు. అప్పుడు సింగిల్ ఉన్నాడు. ఆ బండి వచ్చినందుకు ఈ కంట్రోలింగ్లో దానికి ఇట్లా అయిపోయింది. ప్రమాదం జరిగినప్పుడు మీకు ఎవరు చెప్పిండ్రు? ఏదో వ్యక్తి నాకు ఫోన్ చేసి చెప్పిండు, ఇది మీ బండి లాగా కనిపిస్తుంది, ఇది మీ బండియా అని నాకు మీకు ఫోటో వేసిన చూడండి, మీ బండియా, ఇక్కడ యాక్సిడెంట్ అయిందని చెప్పిండు. దాని తర్వాత ఇక నేను ఫోటో చూడడానికి అంత టైం నేను దానికి వేస్ట్ చేయకుండా ఎమ్మడినే అక్కడ నుంచి బయలుదేరిన. ఇంకా మధ్యలో కొద్దిగా దూరం పోయినాక మళ్ళీ ఇంకో ఫోన్ వచ్చింది, మీ బాబు యాక్సిడెంట్ అయింది, మేము ఎస్విఎస్ తీసుకుపోతున్నామని చెప్పిండు. మళ్ళీ నేను ఎస్విఎస్ పోవాలని వెళ్ళిన. మళ్ళీ కొద్దిగా ఒక 5 నిమిషాల్లో మళ్ళీ ఫోన్ వచ్చింది, మీ బాబుకు యాక్సిడెంట్ అయింది, మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చినాము, గవర్నమెంట్ హాస్పిటల్కి రాండి అని చెప్పింటే మళ్ళీ నేను బండి మలుపుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన. అక్కడ శవం పడి ఉన్నది, ప్రాణం లేదు. అప్పటికే ప్రమాదం జరిగిన 15 నిమిషాల వరకు ఇక్కడ అంబులెన్స్ రాలేదు అని చెప్తున్నారు. దీని మీద మీకు ఏం చెప్పారా? అవును, ఇక్కడ అందరికీ అడిగితే అంబులెన్స్ చాలా లేట్ వచ్చినందుకు ప్రాణం పోయింది అనుకుంటాము, లేదు ఎందుకంటే అర్ధ గంట వరకు ఇక్కడే పడి ఉన్నాడు అని చెప్తున్నారు మంది. ఇక అప్పుడే ఒక వన్ టౌన్ సిఏ గారు వెళ్తున్నారు. ఆయన చూసి ఆయన చాలా డ్యూటీ అంటే 100% సక్సెస్ అని చెప్పొచ్చు. ఆయన చాలా మంచి పని చేశారు. ఆయన బండిల్లో సొంత రెస్పాన్స్ నుంచి వేసుకొని హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్లో అడ్మిట్ చేసిండ్రు. అందుకే ఆయనకైతే నేను చాలా ధన్యవాదాలు చెప్తున్నా, ఆయనకి చాలా థ్యాంక్స్. కానీ అంబులెన్స్ అయితే ఆయన తీసుకుపోయినాక వచ్చిందని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ప్రధానంగా ఈ రహదారి మీద ఏదైతే డివైడర్లోకి వెళ్ళి దాడుతున్నారు, మీరు చూస్తున్నారు ఇప్పుడు విజువల్స్. ఎందుకంటే ఇది కూడా మీ బాబు, మీకు సంబంధించిన వ్యక్తి కూడా ఇతరులని దీనిలో దాడి చనిపోయినారు. అవునండి, థ్యాంక్ యూ ఫర్ మా సుమన్ టీవీ గారికి. ఆ రోజు ఎవరైతే వీడియో వేశారో అని చెప్తున్నారో, నాకు తెలిసిన తర్వాత నేను మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను సార్. అది మీరే అని తెలిసింది. మేము ఎవరో వీడియో తీస్తున్నారని, ఎవరో చెప్పారని, ఎవరో మెసేజ్ పెట్టారని కాదు. మీరు మానవత్వంగా మీరు అక్కడ కార్ ఆపి ఇక్కడ వచ్చి మా బ్రదర్కి చూసి ఆ రక్తం మరకల్లో ఉన్న సమయంలో మీరు తీసుకొచ్చి మెసేజ్ పెట్టారు. ఆధార్ కార్డ్ దేవులాడి కార్లో చూసి తర్వాత మీరు పెట్టారు. మీ పేరేంటో కానీ మీకు ధన్యవాదాలు సుమన్ టీవీ గారి. నాకు ఎవరైతే అడుగుతున్నారో చూడండి సార్, ఇక్కడైతే ఇప్పుడు హైవే ఉంది. చాలా వరకు మనం సీసీటీవీ ఫోటేజ్ మన ఎస్ఐసార్ తర్వాత మన ఈ దీనికి సంబంధించిన పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి వీళ్ళ దగ్గర సీసీటీవీ తీసుకున్న తర్వాత మనం సీసీటీవీలో చూస్తున్నాము, ఒక లారీ వెనుక ఒక బైక్ వచ్చేసి ఇక్కడ రోడ్డు ఆ డివైడర్, ఇది డివైడర్ కాదు, ఇది మొత్తానికి 1 వే. ఈ 1 వేలో మేము సడన్లీ మీ అవసరాని కోసమో ఎవరు చేశారో ఈ అధికారులకు తెలవాలి. ఇప్పుడు ఏ బిజినెస్ మనం బార్ షాప్ ఉంది, వైన్ షాప్, అది మన కేఫే షాప్ ఉంది కాదు. ఈయన మనిషి అనేది మన సొంత చేయితో ఏమన్నా అయితే ఎవరికైనా ప్రమాదం జరిగితే ఒక హ్యుమానిటీ గ్రౌండ్ లో ఎంత బాధ అవుతుంది ఆలోచన చేయండి ప్రజలందరూ. దయచేసి ఈ రోజు మా బ్రదర్ చనిపోయాడు, దానికి ఎవ్వరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. మాట్లాడుతున్నామండి బస్ అంతే. కాకపోతే ఇంతవరకు సరే కేసు బుక్ చేయండి, అది చేయండి అంటే మనలో మనం లేమండి. ఏం చేస్తారండి, ఏం కేసు బుక్ చేస్తారు? చూడండి, ఈరోజు ఈ డివైడర్లో ప్రతి ఒక్క బండి పోతుంది. సడన్లీ నేను ఇక్కడ నుంచి అక్కడ దాటుతున్నాను, ఏదన్నా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసే బాబు ఉన్నా కాబట్టి ఆ బైక్కి గుద్దలేకపోయాడు, లేకపోతే అటు వేరే పబ్లిక్ ఉన్న సైడ్లో పోలేకపోయాడు. చూడండి మీరు అక్కడ ఒకసారి చూడండి. అదే ఇక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి ఇక్కడ టర్న్ చేశాడు. ఆ టర్న్ చేసే సమయంలో ఈ డివైడర్ పై నుంచి ఎక్కేసి బండి ఈ తాత్కాలికంగా గవర్నమెంట్ నాటిన చెట్టుకు దిక్కొని దాని తర్వాత స్తంభానికి కొట్టి కింద పడిపోయాడు. అది ఎలా జరిగిందో బయటికి పడిపోయాడు.
పడిపోయిన తర్వాత అదృష్టవశాతం బాబు చనిపోయాడండి. ఆ, సరే ఈ అంబులెన్స్ వచ్చింది లేదు అవన్నీ తర్వాత అండి. ఫస్ట్ అయితే మనం ఎవరు చేయితోన ఈ డివైడర్ కట్ చేశారో వాళ్ళు బాధ్యులండి. ఏ బిజినెస్ కోసం చేశారో, ఏ సొంత ప్రయత్నం చేశారో, బైక్ ఆయన చేశాడు అని చెప్పము. ఆ బైక్ తర్వాత వేరే బైక్ కూడా రావచ్చు. ఒక పశువురా వచ్చిందంటే చలో దానికి సెన్స్ లేదని చెప్పొచ్చు. ఒక లైసెన్స్ గల వ్యక్తి, ఒక బండి నడిపే వ్యక్తి మీకు ఏ అవసరానికి వెళ్ళినా, బార్కి వెళ్ళినా అని చెప్పి మనకి ఎవరికి బదనాం చేసే అవసరం లేదండి. కెఫే షాప్కి వెళ్ళండి, మాకు అవసరం లేదు, బిజినెస్ అది. కాకపోతే మనకు సంబంధించిన డివైడర్ పెట్టారు. రోడ్డు మధ్యలో వచ్చిన ఆ వ్యక్తి ఎవరైనా పోలీసులు కనుక్కున్నారా, ఏమైనా చెప్పారు? లేదండి, ఇంతవరకైతే పోలీసు వాళ్ళకు మనం అడిగాము. మీరు ఒకసారి వచ్చి కలవండి అని చెప్పారు. కానీ మా అంకుల్, మా అత్త కొడుకండి, పెద్ద బాబు అండి, చార్టెడ్ అకౌంటెంట్ కంప్లీట్ చేసి ఫైనల్ ఇయర్ అండి. నెక్స్ట్ 2020కు జాయిన్ అయినది. సంథింగ్ ఏదో ప్రాసెస్ అయి ఉండే. కానీ ఇప్పుడు మనం మనం ఈ కోలుకోలేకపోక మనం స్టేషన్కి పోలేదు. ఆ సమయంలో అప్పయ్య గారు సార్కి నేను హ్యాండ్స్ అప్ చెప్తున్నాను. మన ఇండియన్ పోలీస్కి చాలా థ్యాంక్ఫుల్. ఆ రోజు హ్యుమానిటీ గ్రౌండ్లో మా అన్న ఎట్లయితే ప్రయత్నం చేశాడో, సుమన్ టీవీ అన్న ఎవరైతే మాట్లాడుతున్నాడో, ఈ రోజు తెలిసింది ఇప్పుడు వచ్చిన తర్వాత, ఈయన సుమన్ టీవీ అన్న నాకు ఆ రోజు నేను చూశానండి, ఇట్లా ఇట్లా అయింది, నేనే ఆధార్ కార్డ్ సెర్చ్ చేసి పెట్టాడు అంటే మెసేజ్కి క్లియర్గా ఫార్వర్డ్ చేశాడు అన్న. ఐ థ్యాంక్ఫుల్ టు యూ అన్న. ఇంకొకటి, ఆ అప్పయ్య సార్ గారికి అయితే నేను ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువనే. ఆ టైంలో అంబులెన్స్, చాలా మంది చెప్తారండి అంబులెన్స్ రాలేదు అంటే, అంబులెన్స్ చెప్తారు రాలేదు అంటే, ఇన్సిడెంట్ జరిగిన హాఫ్ అన్ అవర్లో ఏ వస్తువు ప్రతి వచ్చే వరకు అటో ఇటో అవుతుందండి. కాకపోతే ఆ రోజు ఆయన హ్యుమానిటీ గ్రౌండ్ చూపించాడు. దానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అప్పయ్య సార్ గారికి అండి. వరుసగా బైపాస్ మీద ప్రమాదాలు జరగడానికి కారణం ఏమంటారు? అందరికీ ముఖ్యంగా నమస్కారాలు. మహబూబ్ నగర్ ప్రజలకు నమస్కారాలు. నేను ఇబ్రాహీం నగర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా. రయీసుద్దీన్ మా ఇంటి పక్కనే ఉంటాడు అతను. ఈ రహీముద్దీన్ గారు వాళ్ళ తండ్రి చాలా మంచి వ్యక్తి. రహీముద్దీన్ వాళ్ళ కొడుకు చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఎవరైతే చనిపోయినరో, ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఎందుకంటే దీనికి మూల కారణము, వీళ్ళు డివైడర్ని కట్ చేసి, ఇక్కడ ఉన్న స్థానికులు డివైడర్ కట్ చేసి వీళ్ళు దారి చేసుకున్నారు. ఈ రోడ్ నుంచి ఆ రోడ్డుకి పోయడానికి దారి చేసుకున్నారు. ఆ దారి చేసే క్రమంలోనే మొన్న రాత్రి 8:30 గంటలకు ఒక బైక్ మీద ఒక వ్యక్తి ఈ డివైడర్ క్రాస్ చేస్తున్నాడు. డివైడర్ మీదకి వెళ్ళి బండి క్రాస్ చేస్తుంటే మా రయీసుద్దీన్ బాబు అట్లాకెళ్ళి కారు నుంచి వస్తున్నాడు. ఆ కారు అతను కన్ఫ్యూజ్ అయ్యి ఈ యాక్సిడెంట్ జరిగింది. అతను ప్రాణం ఈ రోజు వెళ్ళిపోయింది. ఇప్పుడు మన మధ్యలో అతను లేడు. ఇప్పుడు దీనికి గవర్నమెంట్ కూడా బాధ్యులే. ఎందుకంటే ఈ డివైడర్ కట్ చేసిన తర్వాత మీరు ఎందుకు రిపేర్ చేయలేరు? మీరు ఇప్పుడు చూడండి, మీరు ఆ పాల్కొండ నుంచి మనకు పిస్తా హౌస్ వరకు చూడండి, ప్రతి దగ్గర డివైడర్ కట్ చేసిండ్రు. డివైడర్ ఇక్కడ ఉన్న స్థానికులు డివైడర్ని తెంపేసి వాళ్ళు దీనికి మార్గంగా వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మా బాబు రయీసుద్దీన్ చనిపోయినంటే దీనికి మూల కారణము గవర్నమెంట్ కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ప్లస్ ఆ వ్యక్తి ఎవరైతే క్రాస్ చేసిండో చూడకుండా, ఆ వ్యక్తిని కూడా మీరు కఠినంగా శిక్షించాలి. గవర్నమెంట్కి వెళ్ళి రహీముద్దీన్ సార్కి మీరు ఏదైనా సహాయం చేయాలి. అంటే ప్రధానంగా ఈ మూల కారణం ఇది రోడ్డు సరిగా, అంటే లైట్లు కూడా సరిగా వెళ్తలేవు అంటున్నారు. ఏమంటారు? లైట్లు ఉంటే ఇక్కడ కొన్ని నడుస్తున్నాయి, కొన్ని నడుస్తలేవు. ఇంకా ఇది బైపాస్ ముఖ్యంగా అంటే ఇక్కడ అందరు ప్రతి ఒక్కరు స్పీడ్లోనే ఉంటారు. దగ్గర 90-100. ఇప్పుడు పోతున్న బండ్లు కూడా ఇదే టైం ఉంది. అదైతే నైట్ టైంలో ఉంది. 8:30 రాత్రి 8:30 అయింది. ఇంకా ఏమైందంటే ఇక్కడ అనవసరంగా ఇది ముళ్ళ కంపలు వేసేసిండు. తెలిసిపోయింది కాబట్టి అక్కడ ముళ్ళ కంపలు వేసేసిండు. అక్కడ బైక్ వ్యక్తిని తప్పించబోయే తప్పించబోయే మా అన్న కొడుకు ఇక్కడ లోపల తీసుకున్నాడు రైట్ సైడ్. లేకుంటే ఆయన వెళ్ళిపోతుండే పైన, ఆ స్తంభం పైకి వెళ్ళిపోతుండే. కాబట్టి ఇట్లా మా హృదయపూర్వకంగా చెప్పడం ఏమైందంటే, మా అన్నకు న్యాయం చేయండి. ఇంకోటి అంటే మళ్ళీ నెక్స్ట్ టైం ఇట్లా కాకుండా చేయండి. గవర్నమెంట్కి మనం చేసేది విజ్ఞప్తి ఇదే. ఇది కుటుంబీకులు చెప్తున్న పరిస్థితి. రహదారి మొత్తం ఏదైతే ఈ 4 కిలోమీటర్ రహదారిలో ఎక్కడక్కడ డివైడర్ల మధ్య నుంచి ఏర్పాటు చేసుకోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దానికి ముఖ్య కారణం ఏదో మా బాబు చనిపోవడానికి కూడా ఈ డివైడర్ కట్ చేసి ఏదో బైక్ పైన ఒక వ్యక్తి దాటడంతో అతను తప్పించబోయి చెట్టును ఢీకొని మృతి చెందాడు. ఏదేమైనప్పుడు కూడా అధికారులు ఇక్కడ ఏదైతే ఇలాంటివి సరిచేసి ఇలాంటి మా బాబు ప్రాణం కాకుండా ఇంకెవరి ప్రాణాలు కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నారు.